ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గడచిన దినములన్నీ కూడా దేవుడు మనతోనూ మన కుటుంబంతోనూ దేవుడు తోడై ఉండి మన ప్రతి అవసరతలు దేవుడు సంధించి అద్భుతంగా నడిపిస్తున్నారు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని మీరు మిస్ చేయకూడదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కారణము, ఉదయకాల సమయంలో ఇది దేవుని యొద్ద నుండి మిమ్మును మీ కుటుంబమును బలపరిచేటటువంటి దేవుని యొక్క వాగ్దానం. కొన్ని సందర్భాల్లో కొంతమంది నాకు కాల్ చేసి, బ్రదర్ మాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అంటారు. నేను వారిని అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం విన్నారా అని అడుగుతాను. వెంటనే వారు చెప్పే ఆన్సర్ ఏంటంటే లేదు అంటారు. నేను మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తానండి, ముందు 2 నిమిషాల సందేశం వినండి అంటాను. ఆ 2 నిమిషాల సందేశం వినిన తర్వాత వాళ్ళు కాల్ చేసి, బ్రదర్ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినుంటే మీకు కాల్ చేసేవారం కాదు. దేవుడు మాకు ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ అవసరత ఉందో, దేని గురించి మేము కలవరపడుతున్నామో ఆ విషయాన్ని మీ ద్వారా మాట్లాడారు. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడేటటువంటి అద్భుతమైనటువంటి తరుణం ఇదే దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము, ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా మనుష్యులు కాదు నన్ను వాడుకోవాల్సింది, మీరు నన్ను వాడుకోవాలి ప్రభువా. మనుష్యులు కాదు నన్ను ఆశీర్వదించాల్సింది, మీరు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా. మీరు ఆశీర్వదిస్తే అది నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభువా అని. అనేక సార్లు మనము అనేక మంది దగ్గర దీవెనల కోసం పోతుంటాం, ఆశీర్వాదాల కోసం పోతుంటాం. అయితే మీకు మాట చెప్పమంటారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మీరు మోకాళ్ళు వంగగలిగితే దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైందండి? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? ఉదయకాల సమయంలో మీరు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగి ప్రార్థన చేశారు అంటే దేవుడే మీ పైన దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. ఈ సంవత్సరం అంతా మా ప్రియులు ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపను, మీ యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.